ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన రెరా కార్యదర్శి శివ బాలకృష్ణ అవినీతి వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా పనిచేసిన శివ బాలకృష్ణ 6 నెలల క్రితమే రెరాకు బదిలీపై వెళ్లారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కార్యదర్శి, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రణాళిక విభాగం అధికారిగా పనిచేసిన శివ బాలకృష్ణపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల ఆమోదం తదితర అంశాలపై ఫైళ్లను స్థూలంగా పరిశీలించేందుకు ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దీనిపై సాంకేతిక కమిటీని నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. రెరాలో శివ బాలకృష్ణ పాత్ర ఏ మేరకు ఉంటుందన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రధానంగా వట్టినాగులపల్లికి సంబంధించి పెద్ద ఎత్తున భూముల బదిలీ అయ్యాయి. ఆ ఉత్తర్వులు వెలువడే సమయానికి శివ బాలకృష్ణ హెచ్ఎండిఏలో పురపాలక శాఖలో అధికారిగా లేకపోయినప్పటికీ ఆయన పాత్రపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు అందిస్తారు. బాలకృష్ణ అక్రమ ఆస్తులకు సంబంధించి అసలు ఏ విధంగా ఉన్నాయంటారు? ఇన్ని అక్రమ ఆస్తులు ఎలా సంపాదించారంటారు? సుజాత గారు, అంటే ఇక్కడ బాలకృష్ణకి సంబంధించినటువంటి విషయంలో ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం తెర మీదకి వచ్చినప్పటికీ దీనికి సంబంధించినటువంటి ఆరోపణలు గత 3-4 సంవత్సరాలుగానే ఉన్నాయి. ముఖ్యంగా 2 సంవత్సరాలుగా ఈ ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. అయితే గత మంత్రివర్గంలోని 2 మంత్రులు ఆయనని కాపాడారంటూ ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ముందుకు వస్తోంది. గత మంత్రివర్గంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే సందర్భంలో ఒక అంటే ఉద్యోగ సంఘ నేతగా ఉండి జీహెచ్ఎంసీలో ఉన్నతాధికారిగా పనిచేసి మంత్రి అయినటువంటి మరొక మంత్రి మీద కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ 2 మంత్రుల మీద వచ్చినటువంటి ఆరోపణలు, ఈ 2 మంత్రులు బాలకృష్ణని రక్షించారంటూ వచ్చిన ఆరోపణలు చాలా కీలకంగా ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఆలోచిస్తే బాలకృష్ణకి సంబంధించినటువంటి ఆస్తుల్ని ఏవైతే ఇప్పుడు ఏసీబీ అధికారులు సీజ్ చేశారో దాంట్లో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. సుమారు 50 కోట్ల విలువైనటువంటి వాచ్లు, సెల్ ఫోన్లు సీజ్ చేసినటువంటి పరిస్థితి. ఆ వాచ్ల్లో ఎక్కువగా యూరోపియన్ బ్రాండ్స్, అట్లాగే రోలెక్స్, ఇట్లాంటి ప్రధానమైనటువంటి బ్రాండ్స్, అంటే బాగా విపరీతమైనటువంటి రేటు ఉండేటటువంటి బ్రాండ్స్. అదే సందర్భంలో అవి చాలా హ్యాండ్మేడ్ వాచ్లు ఉంటాయి. హ్యాండ్మేడ్ వాచ్లు విస్తృతంగా ఉంటాయి. అంటే ఒక సాధారణ ఉద్యోగిగా, ఒక ఉన్నతాధికారిగా ఉండి ఈ రకమైనటువంటి ప్యాషన్ కలిగినటువంటి, అంటే కాస్ట్లీ వాచ్లు పెట్టుకునేటటువంటి ప్యాషన్ కలిగినటువంటి బాలకృష్ణకి సంబంధించిన విషయం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా చర్చనీయాంశంగా ఉంది. ఈ క్రమంలోనే ఆయన ఆస్తుల్ని పరిశీలిస్తుంటే, ఆయన బినామీలను పరిశీలిస్తుంటే మరొక విషయం కూడా బయటపడింది. ఆయన డ్రైవర్ పేరు మీద 20 ఎకరాల భూమి ఉందంటూ ఒక విషయానికి, ఒక కంక్లూజన్కి ఏసీబీ వచ్చింది. ఇవన్నీ చూస్తే అసలు దీని వెనకున్నటువంటి పరిస్థితి చూస్తే ఆయన హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న సందర్భంలో 4 జోన్లలో ప్రధానమైన 3 జోన్లు ఆయన కిందే ఉండేవి. 3 జోన్లకి సంబంధించినటువంటి ప్రతి అనుమతి, అది అంటే రియల్ ఎస్టేట్ పర్మిషన్ కానీ, బిల్డింగ్ పర్మిషన్ కానీ, ప్రతి ఒక్క అనుమతి ఆయన కేంద్రంగానే జరిగేది. ఆయన కేంద్రంగా జరగడంతో పాటు ఈ 3 జోన్లలోనే ప్రధానమైనటువంటి విలువ కలిగినటువంటి ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులకు సంబంధించినటువంటి రియల్టర్ అని బెదిరించి వాళ్ళకి పనులు చేయించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సందర్భంలో బిల్డింగ్ పర్మిషన్స్, కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఆ విల్లాని, దాంట్లో ఉన్నటువంటి ఒక విల్లాని తన పేరు మీద రాయాలంటూ ఒత్తిడి చేసేవారంటూ ఆయన మీదటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ క్రమంలోనే ఆయన అనేక వెంచర్లలో, రియల్ ఎస్టేట్ వెంచర్లలో, అదే సందర్భంలో కన్స్ట్రక్షన్ వెంచర్లలో, డెవలప్మెంట్ వెంచర్లలో ఆయనకి సంబంధించినటువంటి బినామీ ఆస్తుల్ని ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. ఆశ్చర్యకరంగా చెప్పాలంటే ఒక సాధారణ ఉద్యోగిగా ఉన్నటువంటి వ్యక్తి 500 కోట్లకి పైగా ఆస్తులు అంటే క్లియర్గా కనిపిస్తున్నాయి ఇప్పటికీ. ఇంకా లోతుల్లోకి వెళ్తే మరింత భారీగా ఆస్తులకు సంబంధించినటువంటి సమాచారం వచ్చేటటువంటి పరిస్థితి కనపడుతుందంటూ ఒక ఏసీబీ అధికారి కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనం గమనించాలి. కేవలం ఆయన దగ్గర 2 కిలోల, అంటే సుమారు 1,50,40,000, 1,50,00,000 విలువ చేసే 2 కిలోల బంగారాన్ని కూడా సీజ్ చేసిన పరిస్థితి ఉంది. 84 లక్షలు క్యాష్ సీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా ఇవి అంటే 80 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు అని చెప్తున్నప్పటికీ వాచ్ల ఖరీదు, వాచ్లు, సెల్ ఫోన్ల ఖరీదు కలిపి 50 కోట్లకి సంబంధించినటువంటి విలువ ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు.
ఒక వాచ్ 3 నుంచి 4 కోట్ల విలువ చేసేటటువంటి వాచ్ అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ చూస్తే ఈ అవినీతి పుట్ట పగిలే క్రమంలో దీంట్లో ముఖ్యంగా 2 మంత్రులకు సంబంధించినటువంటి పేర్లు ప్రధానమైనటువంటి చర్చకు రావటం, అదే సందర్భంలో జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి ఒక గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఒక అధికారి పేరు బయటికి రావటం, ఇవన్నీ కూడా మరింత చర్చకి దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ డైరెక్షన్లో కూడా మరింత అంటే మంత్రుల పాత్ర పైన కూడా చర్యలు చేపట్టేటటువంటి అవకాశం, దానిపైన విచారణ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సుజాత. అరవింద్, అలాగే హెచ్ఎండిఏలో పనిచేస్తున్న టైంలోనే ఆయన ఆస్తులను బాగా కూడబెట్టినట్లు, బినామీ పేర్లతో కూడా ఆయన ఆస్తులు బాగా కూడబెట్టినట్లుగా తెలుస్తోంది. ఈయనపై మరి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఇక్కడ ఒక విచిత్రం చూడాలి. హెచ్ఎండిఏలో ఆయన ఉన్నప్పుడు ఏవైతే ఫైల్స్ మీద ఆయన హెచ్ఎండిఏ అధికారిగా ఫార్వర్డ్ చేసి ముందుకి రెరాకి ఫార్వర్డ్ చేశారో, రెరాకి వెళ్ళిన తర్వాత అవే ఫైల్స్ ఆయనే క్లియర్ చేశారంటూ ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. అది కాకుండా కరెక్ట్గా ఎలక్షన్ కోడ్ వచ్చే కంటే కొంచెం ముందు, ఎలక్షన్ కోడ్ రాబోతోంది అనగా దాదాపుగా 500 ఫైల్స్ క్లియర్ చేశారంటూ ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ. ఎలక్షన్ కోడ్ రాగానే అనుమతులకి సంబంధించినటువంటి విషయాలన్నీ ఆగిపోతాయి కాబట్టి తొందరపడి హడావిడిగా ప్రాథమికమైనటువంటి దాని మీద పరిశీలన కూడా చేయకుండా చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే దీన్ని మొత్తాన్ని ఒక కన్సల్టెంటు, ఒక ఆయన బినామీ ఒకరు దీన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేశారు, ఆయనకు సంబంధించినటువంటి కలెక్షన్ మొత్తం వీళ్ళ ద్వారా జరిగింది అంటూ ఆరోపణలు ఉన్నాయి. ఒక పక్కనేమో డ్రైవర్తో సహా పలువురు బినామీల్ని ఐడెంటిఫై చేశారు. రెండో పక్క వీళ్ళిద్దరూ ఎవరైతే ఒక కన్సల్టెంటు అట్లాగే ఒక దళారి, వీళ్ళిద్దరూ దీన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేశారు. ఆయనకు సంబంధించినటువంటి అనుమతుల వ్యవహారాన్ని మొత్తం వీళ్ళిద్దరే నడిపారు, వీళ్ళిద్దరి కనుసన్నల్లోనే జరిగింది. డబ్బులకు సంబంధించినటువంటి కలెక్షన్ కూడా వీళ్ళ కనుసన్నలో జరిగింది. ఈ మొత్తం మంత్రాంగానికి యంత్రాంగానికి 2 మంత్రుల అండదండలు ఉన్నాయి, ఒక గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం సంబంధించినటువంటి నాయకుల యొక్క అండదండలు ఉన్నాయి. ఇవన్నీ అయితే విస్తృతంగా చర్చలో ఉన్నాయి. ఈ అవినీతి భాగోతంలో కొంతమంది ప్రభుత్వ అధికారుల ప్రమేయం కూడా ఉన్నది అన్నట్లు వినిపిస్తున్నాయి. మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏమయ్యాయి? జీహెచ్ఎంసీలో, హెచ్ఎండిఏలో, అదే సందర్భంలో ఈ 2 స్థానాల్లో ఆయన పనిచేస్తున్న సందర్భంగా ఆయనతో సన్నిహితంగా వెలిగినటువంటి అధికారులు, అదే సందర్భంలో జీహెచ్ఎంసీలో గతంలో అంటే ఉన్నతాధికారిగా ఉండి తర్వాత రాష్ట్ర మంత్రి అయినటువంటి ఒక ప్రధానమైనటువంటి నాయకుడు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి చర్చలు అయితే విస్తృతంగా, వీళ్ళందరికీ సంబంధించినటువంటి పాత్ర, అదే సందర్భంలో వీళ్ళ అండదండలు, దీనికి సంబంధించినటువంటి చర్చ అయితే విస్తృతంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కనుక సీరియస్గా దీన్ని అంతు తేల్చాలని, దీన్ని మొత్తం ఈ సమగ్రమైనటువంటి విచారణ చేయాలని చెప్పి ఆలోచిస్తే మాత్రం కొంతమంది ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు వాళ్ళలో ఒక గుబులు మొదలైంది. అదే సందర్భంలో మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో, ఉద్యోగ సంఘ నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రి, ఆయన కూడా గుబులు బయలుదేరినటువంటి వార్తలు, ఆ రకమైనటువంటి చర్చలు అయితే విస్తృతంగా జరుగుతున్నాయి. సుజాత. రైట్, థ్యాంక్ యూ అరవింద్. థ్యాంక్ యూ.